హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, థర్స్‌డే మార్నింగ్ అంటే ఫినాలే థర్స్‌డే మార్నింగు డేట్ 12థ్ డిసెంబర్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో, ఎవరికి ఏ విధంగా పడుతుంది? సో, అదే విధంగా నిన్న ఏసినటువంటి ఏవీలు ముగ్గురు వేశారు. ముందు అవినాష్, తర్వాత గౌతమ్, తర్వాత నిఖిల్. ఈ 3 ఓటింగ్ మీద ఏమన్నా ప్రభావం చూపిచ్చిందా? అదే విధంగా పీఆర్ టీమ్‌లు ఏ విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ విషయాలను మనం చర్చించుకుందాం. సో, దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకొస్తాయి. సో, ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను లాగ్స్ చేస్తాను. దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో, చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అదేవిధంగా పాత వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. అవి మీరు మిస్ అవుతారు. సో, అందువల్ల ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడమని నా విన్నపం. ఇక మనం విషయంలోకెళ్దాం. సో, నిన్న మీరు లైవ్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటది. ఎందుకంటే ఎపిసోడ్‌లో వేయలేదు. ఎందుకంటే రేపటికి ఎత్తిపెట్టుకున్నారు. బిగ్ బాస్ వాళ్ళ యొక్క కకృతి పని ఎలా ఉందంటే, ఎటు బిగ్ బాస్ సీజన్ 8 ఎత్తిపోయిందని వాళ్ళు సీరియల్ ప్రమోట్ చేసుకుంటున్నారబ్బా! ఇది నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి తెలుసా? అసలు 'బిగ్ బాస్' ఫినాలే వీకు ఎంత ఎంత ఏమంటారు దాన్ని? ఎంత ఆతృతగా చూస్తారు తెలుసా ఆడియన్సు? ఎలా జరుగుతారు? ఏ ఏ విధమైన ఆటలు పెడతారు? ఏ విధమైన ఎలివేషన్ వస్తది? ఎవరికి ఏ విధంగా చెప్తారు? ఏవీస్‌లో కూడా ఎంత వెలివేషన్ వస్తది? అసలు ఎంత ఇంప్రెస్ అవుతారు జనాలు. ఆ టైంలో కూడా అట్రాక్ట్ అయ్యి ఓట్లు చేంజ్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా మారి ప్లేస్‌లు మారినోళ్ళు కూడా ఉన్నారు. గత సీజన్‌లో మనం గనక గమనించినట్లయితే. దాన్ని వీళ్ళు ఎత్తిపోతల పథకం చేసేసారబ్బా! బిగ్ బాసోళ్ళు లిటరల్‌గా ఎంతసేపు పట్టిన వాళ్ళు ఈరోజు కూడా బిగ్ బాస్‌లో 3 సీరియల్స్ బ్రహ్మముడి, అదేవిధంగా ఇల్లు ఇల్లాలు, ఇంకోటేదో సీరియల్. ఈ సీరియల్‌కి సంబంధించిన ప్రమోషన్ చేసుకున్నారు. అరే! బిగ్ బాస్‌కి సంబంధించి అంత పెద్ద షో వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటి ఆ రియాలిటీ షో అని చెప్పి నాగ్ సారు హోస్టింగ్‌లో చెప్తుంటే, వీళ్ళు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో, ఇది బాగలేదు. సరే ఇక తర్వాత వస్తే, ముందు అవినాష్‌కి ఏవి ఏశారు. అసలు గత సీజన్‌తో పోలిస్తే ఆ ఏవి ఏసే ఆ ఏరియా ఏదైతే ఉందో డెకరేషన్ టోటలీ బాగలేదండి. అసలు ఎంత డల్‌గా ఉందంటే, అసలు ఒకప్పుడు సన్నీ అప్పుడు కావచ్చు లేదా గబక్కన గుర్తు రాదబ్బా! ఆహ్, అబ్బా! వాళ్ళు సరే గతంలో జరిగినటువంటి ఎపిసోడ్‌లు అనుకుందాం. గుర్తు రాలేదు. అభిజిత్. వీళ్ళ అసలు వాళ్ళ ఏవీలేసేటప్పుడు ఎలా ఉంది తెలుసా? అసలు ఏవీలేసేటప్పుడు అభిజిత్‌కి ఏమన్నారు తెలుసా? బిగ్ బాస్ చెప్పే మాటలకి వాళ్ళ వెల్యువేషన్ ఇచ్చే మాటలు వినడానికి తపిస్తారు. బిగ్ బాస్ మన అభిజిత్‌ని గురించి ఏమన్నారు తెలుసా అసలు? బిగ్ బాస్ మీరు ఈ హౌస్‌కొచ్చినందుకు మేము అదృష్టం, మాకు అదృష్టం అని చెప్పాడు. అంత గొప్పగా చెప్పారు. అవినాష్‌ల గురించి చెప్పేటప్పుడు కూడా ఆ పద కూర్పు బాగలేదు టోటల్‌గా. అసలు డెకరేషన్ బాగలేదు. ఎలివేషన్ బాగలేదు. కాకపోతే ఇది ఈ కొద్దిలో గొప్ప అన్నట్టు అవినాష్‌కైతే అది కొద్దిగా సంతోషాన్నిచ్చింది. ఆ తర్వాత మన గౌతమ్. గౌతమ్‌కైతే ఎలివేషన్ బాగానే ఇచ్చారు. పర్వాలేదు. నాట్ బ్యాడు. ఎందుకంటే అతనికున్నట్టు ఏం జరిగాయో అన్నీ కూడా చెప్పాడు. అయన్నీ చెప్పాలంటే లాగ్ అయిపోతది కాబట్టి ఇది ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి అవన్నీ చెప్పడం లేదు. ఎందుకంటే రేపు చెప్పుకుందాం. అదేవిధంగా నిఖిల్‌కైతే 'కేజీఎఫ్' సాంగ్ ఏశారు. ఎలివేషన్ ఇద్దరిది బాగుంది. కానీ అవినాష్‌ది బాగా నచ్చలేదు నాకు. పైపెచ్చి ఆ డెకరేషన్ కూడా బాగాలేదండి. అసలు ఇంతకుముందు పెడితే ఆ ఏరియా అంతా చూసి రకరకాలైన ఫోటోస్ పెట్టి అవి తీసుకొని అసలు ఎంత ఎక్సైట్‌మెంట్ అయ్యేవాళ్ళు. సరే ఇది అంతా అయిందా? ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. గౌతమ్ ఏం చేశాడంటే అసలు ఇక్కడ తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం కదా! నాకు మీరు గురువు, సర్వస్వం మీరే, మీరే గురువు నాకు అని చెప్పి సాష్టాంగ నమస్కారం పెట్టారు. తప్పేమన్నా ఉందండి? దాన్ని ట్రోల్ చేస్తున్నారయ్యా మీరు. నిజంగా నిఖిల్ ఫ్యాన్సేనా మీరు? ఈ టైంలో ఆ విధంగా చేస్తే నిఖిల్‌కి దెబ్బని తెలీదా మీకు?
మీరు గౌతమ్ గెలిపించాలని ఏమైనా చేస్తున్నారా? అంటే ఆయన దగ్గర డబ్బు తీసుకొని మీరు అతనికి ద్రోహం చేయాలనుకుంటున్నారా? ఈ విధంగా చేసినందువల్ల ఏమవుతదో తెలుసా? జనాలు అమాయకులు కాదు, పిచ్చోళ్ళు కాదు. అది తెలుగు కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. జనాలు పిచ్చోళ్ళు కాదు, చూస్తున్నారు. ఈ ట్రోలింగ్స్ కూడా చూసి, అరే! దండం పెట్టి అంటే ఇప్పుడు గురువుకి సాష్టాంగ నమస్కారం పెట్టి ఇప్పుడు నేనున్నాడు మా హెడ్ మాస్టర్ 97 ఇయర్స్ మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటే అందరం సాష్టాంగ నమస్కారం పెట్టాం ఆయనకి. అంటే అది సాష్టాంగ నమస్కారం పెట్టడం అంటే తప్పా? దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారయ్యా. ఇది ఈ ట్రోలింగ్‌కి ఇంతకంటే మెటీరియల్ దొరకలేదా? మీరు చేసేది ఇదా? అరెరెరెరెరెరె! ఎన్నాడా? మీ వల్ల ఏమవుతుందో తెలుసా ఇప్పుడు? గౌతమికి భారీ ఎత్తున ఏమంటారు క్యాంపెయిన్ జరుగుతుంది. మీరు చేసిందే. మీరు అక్కడ కర్ణాటకలో చేసింది ఎవరు స్టార్ట్ చేసింది? రివ్యూర్స్ మాలాంటి రివ్యూర్స్. అక్కడ కాలేజీలో చేస్తున్నారు అంటున్నారు కానీ ఎక్కడ కనిపించడంలే. అందరూ చెప్తే వినడమే కాబట్టి అది విని మాలాంటోళ్ళతో అర్థం చేసుకోకుండా చెప్పేయడం తప్పితే ఎక్కడ కూడా కనిపించడంలే. కాకపోతే వీడియో మన యూట్యూబ్‌లో మాత్రం నిఖిల్ మలైక్కల్ అనేది ఒక పోస్టర్ పెట్టి అదేవిధంగా పృథ్వీ కూడా పెట్టారు. ఇది పెట్టి మాత్రం ఒకతను మాత్రం అది చేస్తున్నాడు. అది తప్పులేదు కదా! మరి అలాంటప్పుడు ఇతరుగా చేసుకుంటే తప్పేంటి? మీరు ఎత్తి చూపడం కాదు బాస్. ఇప్పుడు ఈ టైంలో చేయాల్సింది. ఉండేది 2 రోజులు. ఈ టైంలో మీరేం చేయాలా? పాజిటివ్ తెచ్చుకొని, పాంప్లెట్లు పంచుకొని, ఓట్లు ఏపించుకోవాలి. ఎక్కడ మీకు ఎవరు ఐడియా ఇస్తున్నాడో గానీ, ఎవరో గానీ మీకు హెడ్‌గా ఉండే అతనికి బెట్టలు హ్యాట్స్ ఆఫ్ బాసు నీకు. ఎందుకంటే నిఖిల్ సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నట్టున్నావు నువ్వు. లేకపోతే ఈ టైంలో ఏంటయ్యా ట్రోలింగ్ చేయడం? ఓట్లు తెచ్చుకొని విన్నింగ్ చేసుకునే పొజిషన్‌లో ఉండే క్యాండిడేట్‌కి మీరు చేసేది ఇదా? సో, ఈ ఈ ఇదేదైతే జరిగిందో ఈ సన్నివేశం, అదే కాకుండా బాగా ఎలివేషన్ వచ్చింది గౌతమ్‌కైతే. పాటలు వేయడం గానీ, ఆ మ్యూజిక్ గానీ, అదేవిధంగా అతను చెప్పిన మాటలు, నేను మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విన్నాను. తల్లి అంటే ప్రాణం అతనికి. మా అమ్మ చెప్పిన మాటలు నేను విన్నాను, అదేవిధంగా చేశాను. నేను వీక్ 7లో వచ్చాను. తప్పులు చేశాను, తెలుసుకున్నాను, వచ్చాను. ఏవి కూడా ఎలా వేసారో తెలుసా? 7th వీక్‌లో ఎలా ఎంట్రీ అయ్యాడు, ఎలా మళ్ళా అశ్వత్థామకి ఎలా వచ్చాడు, మళ్ళా ఎలా ఎలిమినేట్ అయిపోయాడు, మళ్ళీ 8కి ఎలా వచ్చాడు, మళ్ళీ ఎలిమినేట్ అయ్యే టయానికి ఎలా సేవ్ చేశారు, ఇదంతా కూడా ఒక వరుస క్రమంలో వేశారు. బాగా ఎలివేషన్ వచ్చింది. అందువల్ల ఓటింగ్ దద్దరిల్లిపోయింది అంతే. పైపొచ్చి ఈ ట్రోలింగ్ ప్రభావం టోటల్గా పడతా ఉంది. ఇది మీరు అవునన్నా కాదన్నా ఇది యథార్థం. మీరు నన్ను ట్రోల్ చేసుకున్నా నాకేం ఫరక పడదు. మీరు ట్రోలింగ్ చేస్తే ఏమవుతుంది నాకు చెప్పండి? ఒకవేళ అమ్మనా బూతులు పెడితే తిట్లు తిడతారు. ఇంతకుముందు కూడా తిట్టారు. ఏమైంది? మాకేమన్నా పోద్దా? మాకు ఉన్నది చెప్పడం వరకే కదా! అంతకంటే మేమేం చేయగలం? మేమేం ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం కాదండి. పెద్ద పెద్ద రివ్యూస్ ఉన్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో. నాకు తెలిసి వాళ్ళు కూడా చేయరు. మరొక విషయం ఏంటంటే, నేను కామన్‌గా గమనించింది ఏంటంటే, పెద్ద రివ్యూర్స్ కూడా ఈ సమస్య ఈ బెడద వచ్చింది. ఏంటంటే అమనాభూతులు తిట్టడం. ప్రతి రివ్యూస్ తెలుగులో చెప్పేవాళ్ళందరినీ ఆల్మోస్ట్ ఆల్ నేను చూసా. ప్రతి ఒక్కరు ఇదే నేనేది చెప్తున్నా అదే చెప్తున్నా. నేను ఒక్కడినే అనుకున్నా. కానీ అందరూ అదే చెప్తున్నారు, అదే బాధపడుతున్నారు. ఏం ఫరక పడదు బాసు. మీరేం చేయాలంటే ఓటింగ్ వేయించుకునేందుకు ప్రయత్నం చేయండి. మన గౌతమ్‌కైతే బీభత్సమైన ఓటింగ్ పడింది. నిఖిల్‌కి, గౌతమ్‌కి 2% డిఫరెన్స్ వచ్చేసింది. సో, సాయంకాలం నిఖిల్ టాప్‌లోకి వచ్చేయచ్చు. రేపు రాత్రికి ఏవి లేసిన తర్వాత మళ్ళా క్రాస్ అవ్వచ్చు. సో, ఉండేది 2 రోజులే, సద్వినియోగం చేసుకోండి. వాళ్ళిద్దరే రన్నరు, విన్నరు, అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడు ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ యూట్యూబ్‌లో కావచ్చు, లేదా ఇన్స్టా కావచ్చు, అన్నీ చూసుకున్న తర్వాత 2% లీడింగ్‌లోకి వచ్చాడు గౌతమ్. నిఖిల్ సెకండ్ ప్లేస్‌లో పడిపోయాడు. నగ్న సత్యం. మీరు కాదు, లేదు మా నిఖిల్ తోపు తురుంక అని అనుకుంటే ఓకే, నిఖిలే ఫస్ట్. ఓకేనా? సంతోషమా? రైట్. ఇక ప్రేరణకైతే మాత్రం కాన్స్టెంట్‌గా 13-14% పడుతుంది అమ్మాయికి. అందులో డౌటే లేదు. విన్నింగ్ పొజిషన్‌లో ఉండాల్సిన క్యాండిడేట్ అంతమంది వస్తే 22 మందిలో అందులో కనీసం 12 మంది, సగం మంది అమ్మాయిలు వచ్చారు. ఈక్వల్‌గా తీసుకొచ్చారు.
సో అందులో ఒక్క అమ్మాయి మిగిలిందంటే ఆ అమ్మాయి ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి ఊహించండి. సో అదేవిధంగా నబీల్‌కున్న అవకాశం సర్వనాశనం చేసుకున్నాడు. అతను ఒక రకంగా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అది పడిపోయాడు అంతే. సో అతను 4థ్ ప్లేస్‌కి అయితే అవినాష్ అయితే 5థ్ ప్లేస్. ఇది ఆర్డరు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా లేదా ఇంకా మీ బంధువులు, ఇంక స్నేహితులు, కాలేజీలకు పోతారు ఎక్కడికైనా పోండి. మీ క్యాండిడేట్‌కి మీరు ఓట్లేసుకోండి. ఈరోజు రేపే ఉండే టైము. ఈ టైం పోతే మీరు వేసుకునే దానికి అవకాశం ఉండదు. మీరు ఈ విధంగా ట్రోలింగ్ చేసుకోవడానికి టైం వెచ్చిస్తున్నారు గానీ ఓట్లేయించుకోవడానికి ప్రయత్నం చేయటంలా. నేను ఒక క్యాండిడేట్‌కి జరిగే సన్నివేశం చెప్తున్నా మా ఏరియాలో. వాళ్ళేం చేస్తున్నారో తెలుసా? పాంప్లెట్ ఇచ్చి ఓట్లేయించుకుంటున్నారు. అదే చేయాల్సింది. ఎందుకు చేస్తున్నారా అని నేను అడిగితే వాళ్ళకి కారణం చెప్పారు. ఇదే ఇప్పుడు దాకా నేను చెప్పాను అదే కారణం చెప్పారు. వాళ్ళకి ఎక్కడో కాలింది. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నవాళ్ళు ఈరోజు దరిదాపు 30, 40 కాలేజీలు తిరిగేసారు వాళ్ళు. ఈ 2, 3 రోజుల్లో. ఆ విధంగా ఉంది. అదే విధంగా ఎక్కడా జరుగుతుంటది. ఈ 5 మందికి కూడా నాకు తెలిసి అవినాష్‌కి పీఆర్ తక్కువున్నదనుకుంటా. అదేవిధంగా నబీల్‌కి పీఆర్ తక్కువుందేమో. వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు. మిగతా ముగ్గురు పీఆర్స్ మాత్రం మామూలుగా తక్కువేం గాదు. టాప్ రేంజ్‌లో నెక్స్ట్ లెవెల్‌లో చేస్తున్నారోళ్ళు. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేటు. మరి సాయంత్రంకి ఏ విధంగా మారుతుందో చూద్దాం. సో మీరు తిట్టుకున్నా, తిట్టుకోకపోయినా వాస్తవం ఇదే. ఓటింగ్ ఆర్డర్ ఇదే విధంగా ఉంది. సో ఇప్పటిదాకా నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.